ఫస్ట్ రేవంత్ మోడీ దోస్తానం ఏ విధంగా ఉన్నది, ఎట్లా బట్టబయలైంది, ఏంది కథ అనేది ఒకసారి మనం మాట్లాడితే, నిన్న ఇక్కడ ఇది ఏసీబీ, ఇప్పుడు ఇది ఈడీ. ఈ కేటీఆర్కి సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో ఫార్ములా ఈకి సంబంధించినటువంటి కేసులో రేవంత్ రెడ్డి ఏసీబీని ఉపయోగించిండు. ఏసీబీకి కోర్టు కాస్త కళ్ళెమేసింది. ఈ అరెస్టు చేయకుండా కళ్ళెమేసింది. రేవంత్ రెడ్డి ఆకాంక్ష, రేవంత్ రెడ్డి కోరిక ఏదైతే ఉందో అది నెరవేరకుండా ఒక 10 రోజుల పాటు పొడిగించేటువంటి పరిస్థితి కనపడింది. దాంతో మోడీ రేవంత్ దోస్త్ అయినటువంటి, రేవంత్ బడే బాయ్ అయినటువంటి మోడీ ఈడీని రంగంలోకి దింపిండు. నిన్న చాలా విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది, విచిత్రమైనటువంటి వాదనలు జరిగినాయి. ఒకసారి నిన్న ఏం జరిగింది అనేది మీకు పిన్ టు పిన్ వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఈ కేసులో కేటీఆర్ మీద ఏసీబీ కేసు పెట్టింది. ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ను A1గా, అరవింద్ కుమార్ను A2గా, ఇంకొక ఆయన బిఎల్ఎన్ రెడ్డిని ఆయనని A3గా పెడుతూ ఏసీబీ కేసు నమోదు చేసింది. సో ఈ ఎఫ్ఐఆర్ని ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఈ ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టుకు పోయిండు. హైకోర్టుకు పోయి అక్కడ లంచ్ మోషన్ వేసిండు. లంచ్ మోషన్ వేస్తే ఆ లంచ్ మోషన్ మీద ఆ పిటిషన్ను స్వీకరించినటువంటి హైకోర్టు చాలా సీరియస్గా వాదనలు జరిగినాయి, చాలా ఉత్కంఠభరితంగా వాదనలు జరిగినాయి. ఇటు ప్రభుత్వం తరపు నుంచి అంటే ఏసీబీ తరపు నుంచి ప్రభుత్వ ఏజీ ఎవరైతున్నారో ఆయన ప్రభుత్వ తరపు న్యాయవాది, ఇటు కేటీఆర్ తరపు నుంచి సుందరమైనటువంటి ఒక సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు న్యాయవాది ఢిల్లీకి వెళ్ళి వచ్చి ఇక్కడ ఆయన వాదనలు చేసిండు, అంటే ఆన్లైన్లో వాదనలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఇందులో నిన్న కోర్టులో ఎట్టెట్ట వాదనలు జరిగినాయి అంటే అక్కడ జడ్జి గారు కూడా చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. అసలు ఏంటి కేసు అనేది అడిగినప్పుడు ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి వ్యవహారంలో 55 కోట్ల రూపాయలు అక్రమంగా విదేశీ కంపెనీకి దానికి పంపించిండ్రు, ఈ రేస్ అనే సంస్థకు పంపించిండు. సో కాబట్టి దీంట్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఏజీ వాదించారు అనమాట. అందులో అవకతవకలు జరిగినట్టు ఆధారాలు ఏమున్నాయి, ఎక్కడ ఉన్నాయి అంటే కనీసము ప్రాథమిక ఆధారాలు ఉండాలి కదా, ఏ కేసు నమోదు చేయాలన్నా ప్రాథమిక ఆధారాలు ఉండాలి. ఆ ప్రాథమిక ఆధారాలు ఏమున్నాయి అని చెప్పేసి నిన్న హైకోర్టు ప్రభుత్వాన్ని, ఏసీబీని అడిగింది. ప్రాథమిక ఆధారాలు మేము దర్యాప్తు అయిపోయినాక మేము దాన్ని తేలుస్తాము, ప్రస్తుతానికి మా దగ్గర ఏం ఆధారాలు లేవు అని చేతులు ఎత్తేసింది. మరి ఏ ఆధారాలు లేకుండా, ఏమి లేకుండా మీరు అవినీతికి సంబంధించినటువంటి కేసులను, సెక్షన్లను పెట్టేసి మీరు ఎట్లా చేస్తారు అని చెప్పేసి కోర్టు కాస్త సీరియస్గానే అయ్యింది. అసలు మీ దగ్గర ఏం ఆధారం ఉందని ఈ సెక్షన్లు పెట్టిరు అని చెప్పేసి కూడా అడిగింది. సో ఏసీబీ కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ తెల్లముఖం వేసింది. దాంతో చివరికి ఏమైంది, ఈ కేసు మీద మొదటి నుంచి తెలంగాణ సమాజం మొత్తానికి కానీ ఇటు బీఆర్ఎస్ నాయకులకు కానీ ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలు బలం చేకూర్చింది నిన్న హైకోర్టు వాదనలతోటి, హైకోర్టు తీర్పుతోటి. సో దాంతో ఏసీబీ కానీ ఇటు ప్రభుత్వం కానీ ఏం చెప్పలేకపోయింది. దాంతో హైకోర్టు జడ్జి ఏం చేసిర్రు, 10 రోజుల పాటు కేటీఆర్ మీద ఎలాంటి మీరు అరెస్ట్ కానీ ఎలాంటి యాక్షన్ కానీ తీసుకోకూడదు, మీరు దర్యాప్తు చేసుకోండి, విచారణ చేసుకోండి, అసలు ఆయన మీద ఈ పలానా సెక్షన్లు పెట్టిరు కదా, ఈ సెక్షన్లు పెట్టడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏందో కోర్టుకు సమర్పించండి, కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పేసి 10 రోజుల దాకా ఎలాంటి అరెస్టు కానీ ఎలాంటి చర్యలు కానీ తీసుకోకూడదంటూ సింగిల్ బెంచ్ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దాంతో ఇక్కడనే సినిమా అసలు స్టార్ట్ అయింది. ఇక్కడ హైకోర్టులో ఎప్పుడైతే కేటీఆర్కు అనుకూలంగా తీర్పు వచ్చిందో వెంటనే మన మోడీ గారు ఈడీని రంగంలోకి దింపారు. అంతకుముందే పొద్దుగాల పూటనే నాకు తెలిసి 11 గంటలు అనుకుంటా, 11 నుంచి 12 గంటల ప్రాంతంలో ఏసీబీకి ఈడీ ఒక లేఖ రాసింది. ఆ లేఖ ఏందంటే ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ మాకు అందించండి, ఆ వివరాలు మాకు వెల్లడించండి, అందులో ఏమన్నా ఫెమా ఉల్లంఘనలు జరిగినాయా, ఆర్థిక లావాదేవీలు అవకతవకలు జరిగినాయా, మనీ లాండరింగ్ జరిగిందా, ఈ విషయాల మీద మేము క్షుణ్ణంగా పరిశీలించి
మా ప్రమేయం అందులో ఉంటే మేము ఎంక్వైరీ చేయాల్సి వస్తే మేము కేసు నమోదు చేస్తామని చెప్పేసి ఈడీ ఏసీబీకి ఉదయం 12-11 ప్రాంతంలోనే నిన్న లేఖ రాసింది. మధ్యాహ్నం 4-5 గంటల లోపల హైకోర్టు తేల్చేసింది ఈ రకంగా తీర్పుని, ఆ కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దని చెప్పేసి. ఇది రాగానే, ఈ వార్త రాగానే వెంటనే సాయంత్రం 4-5 గంటల ప్రాంతంలోనే ఈడీ కూడా కేటీఆర్ మీద కేసు పెట్టేసింది. ఈడీ చూడండి ఎంత కోఇన్సిడెంట్ జరుగుతుంది అనాలా, లేకపోతే ఇది ప్లానింగ్ ప్రకారం చేస్తున్నారని అనుకోవాలనా? అటు ఏసీబీకి కళ్యం వేయగానే వెంటనే ఈడీ ఎంటర్ అయిపోయింది, ఈడీ కేసు నమోదు చేసింది. ఇక రేపటి నుంచి ఈడీకి సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తూ ఉంటుంది. అంటే ఎంత పక్కడ్బందీగా, ఎంత ప్లానింగ్ ప్రకారము ఇటు రేవంత్ రెడ్డి అటు మోడీ ఇద్దరు కలిసిపోయి ఎలాగైనా సరే ఈ కేసులో కేటీఆర్ను అరెస్ట్ చేయాలి. ఒకవేళ కుదిరితే నువ్వు నీ ఏసీబీతో అరెస్ట్ చేపి, నీ ఏసీబీ కనుక కుదరకపోతే నేను ఈడీని పెట్టి అరెస్ట్ చేపిస్తా. ఇప్పుడు ఈడీకి అరెస్ట్ చేయడానికి ఇవన్నీ అవసరం లేదు. ఏ ఆరోపణలు లేకపోయినా ఒక కేసు నమోదు చేసేసి దాంట్లో విచారణ కోసము అరెస్ట్ చేసి జైల్లో పెట్టవచ్చు. ఈడీకి ఆ పవర్ ఉంటుంది. ఈడీకి ఉన్నటువంటి నిబంధనల ప్రకారము ఏ బలమైనటువంటి సాక్ష్యాలు ఆధారాలు లేకపోయినా కానీ ఈడీ కొన్ని నెలల పాటు జైల్లో పెట్టవచ్చు. ఇప్పుడు మనము ఈ వ్యవహారంలో చూస్తలేము, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటిదాకా దానికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ లేవు, ఎలాంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి ఆధారాలు లేకపోయినా కానీ స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను జైల్లో పెట్టిర్రు, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను జైల్లో పెట్టిర్రు, తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టిర్రు. సో ఇట్లా ఈడీ చేసినటువంటి దుర్మార్గాలు ఇట్లా ఉంటాయన్నమాట. వాళ్ళకి ఏం ఆధారం లేకపోయినా ఏం లేకపోయినా జైల్లో పెట్టొచ్చు. సో ఇప్పుడు ఏసీబీకి అవకాశం లేకుండా అయిపోయింది. 10 రోజుల దాకా అరెస్ట్ చేసి లోపల పెట్టేటువంటి అవకాశం లేకుండా అయిపోయింది. దీంతో ఏం చేయాలి? ఇప్పుడు వెంటనే ఈడీని రంగంలోకి దింపాలి. ఆల్రెడీ మొన్న ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని కలవకుండా బీజేపీ పెద్దలను అందరినీ కలిసి వచ్చిండు. మీకు గుర్తుకుంది కదా, 3 రోజులు ఢిల్లీలో ఉండి బీజేపీ పెద్దలను మొత్తం కలిసి వచ్చిండు. మీకు దండం పెడతా, మీ కాలు మొక్తా, మీ ఏలు మొక్తా, మీరు మాత్రము ఒకవేళ నా ఏసీబీని పెట్టి నేను అరెస్ట్ చేస్తా, ఒకవేళ ఏసీబీ పెట్టి అరెస్ట్ చేస్తే ఏసీబీతోని కాకపోతే కోర్టులు కనుక అనుమతి ఇవ్వకపోతే మీరు ఈడీని పంపండి, ఈడీని పంపితే నేను అరెస్ట్ చేసి లోపల పెట్టి చేస్తా. సో నన్ను అరెస్ట్ చేసిరు వాళ్ళు గతంలో, కాబట్టి ఇప్పుడు నేను ఆయన అరెస్ట్ చేయాలి. అందుకే కదా మీరు అడిగినప్పుడల్లా సంచులు పంపిస్తున్నా, మూటలు పంపిస్తున్నా, మా అధిష్టానానికి పంపించిన దాంట్లో సగమన్నా పంపిస్తున్నా కదా, నేను ఇంకొక పార్టీని అయినా కానీ మీకు కావాల్సిన వనరులు చేకూరుస్తున్నా కదా అని చెప్పేసి మీ ఎంపీలకు సంబంధించి అన్ని పనులు చేసుకుంటున్నారు కదా సవ్యంగా. ప్రభుత్వం మాదే ఉన్నా, కాంగ్రెస్ పార్టీదే ఉన్నా, బీజేపీకి కావాల్సిన అన్ని పనులు సవ్యంగా జరిగిపోతూ ఉన్నాయి కదా రాష్ట్రంలో కూడా. కాబట్టి దయచేసి మీరు రేపటి నాడు నేను ఇక్కడ కాదు, రేపటి నాడు మళ్ళీ కూడా ఆ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి దాన్ని పాతాళంలోకి నూకేసి మళ్ళీ నేను ఇలాకే వస్తా, బీజేపీ పార్టీలకే వస్తా. కాబట్టి ఇప్పుడు ముందుగా ఉన్న పరంగా నాకు కేటీఆర్ను అరెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా మా ఇంటి ఆమె కూడా పోరు పెడతా ఉంది, నాతో అయితే లేదు. సో కాబట్టి నువ్వు ఎట్లన్నా అనుమతి చేయాలని చెప్పేసి ఈయన పోయి కాళ్ళ ఎలా పడొచ్చు అనేది బాగా రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ ఇది. సో ఈ నేపథ్యంలో నిన్నటి మనకు అది నిజమని తెలవడానికి నిన్నటి ఎపిసోడ్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. హైకోర్టు ఇట్లా ఆర్డర్ ఇచ్చిందో లేదో, తీర్పు ఇచ్చిందో లేదో వెంటనే ఈడీ కేసు నమోదు చేసేసి రేవంత్ రెడ్డికి బీజేపీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం, చీకటి ఒప్పందం అని దీన్ని పగటి ఒప్పందమే. ఇది అందరికీ తెలుసు, కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఓడు కాదురా నాయన. రేవంత్ రెడ్డి రేపు అవకాశం వస్తే, రేపు ఏ మాత్రం తేడా కొట్టినా కానీ ఈ పిట్ట ఇలా రాజీనామా చేసేసి పోయి బీజేపీలో జొర్రే పిట్టనే. ఇది 100% కాంగ్రెస్ బ్రీడ్ కాదు, కాంగ్రెస్ సంబంధం లేదని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఉన్న పలంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం మార్చినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉండకుండా పోతుంది. బీజేపీతో అంటగాగి ఏమన్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటే బీజేపీకి వచ్చిన 8 తుప్పకాయలే. ఆ 8 తోటి అయ్యేది లేదు, పోయేది లేదు. ఆ 8లో కూడా ఆ ఆర్మూరు ఎమ్మెల్యే ఓమూలకు ఓ రకంగా ఉంటాడు, ఆయన రూట్ వేరు. ఇటు కామారెడ్డి ఎమ్మెల్యే ఈయన రూట్ వేరు. బీజేపీలో ఎవరి రూట్ వాళ్ళదే, ఎవరి లెక్క వాళ్ళదే, ఎవరి కథ వాళ్ళదే. బేసిక్గా బీజేపీ అంటే కొంత నిబద్ధతగా ఉంటారు అని చెప్పేసి ఒక పేరు ఉంటుండే.
అంటే పార్టీ లైన్లో పక్కడబందీగా ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, పార్టీ అధిష్టానం కానీ ఆర్ఎస్ఎస్ అధిష్టానం కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే, ఆ రూల్ ప్రకారమే మాట్లాడుతూ దానికే అనుగుణంగా ఉంటారనేటువంటి పేరు ఉంటుండే. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పరిస్థితి చాలా విచిత్రంగా, చాలా వెరైటీగా ఉన్నది. ఎవడి తీరు వాడిది అన్నట్టుగా ఎవరికి వాళ్ళే ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుకొని ఏది పడితే అది చేసుకుంటూ పోతా ఉన్నారు. సరే, అది వేరే విషయం. సో ఇట్లా ఈ విధంగా రేవంత్ రెడ్డి మోడీ, రేవంత్ రెడ్డి బీజేపీ మిలాఖత్ అయిపోయి అదైపోయి వెంటనే ఇక్కడ ఏసీబీతోని అరెస్టు చేయడం అయితలేదు కాబట్టి వెంటనే ఈడీని రంగంలోకి దింపిరు. ఇప్పుడు ఈడీ ఏం చేస్తూ ఉంది? కేసు నమోదు చేసింది. ఇక ఇప్పుడు దర్యాప్తు ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. ఈడీకి ఈ రూల్స్ ఏమి ఉండవు. అంటే ఈ ఆధారాలు ఉంటేనే ఈయన మీద కేసు పెట్టాలి ఇట్లా ఏమి ఉండదు. ఏదో గాలికి పోయే దాని మీద కేసు పెట్టేసి దాని మీద విచారణ చేసి కొన్ని నెలల పాటు జైల్లో పెట్టవచ్చు అనమాట. వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది. ఇప్పుడు ఇదే ఈడీ ఇప్పుడు కేటీఆర్ అక్రమాలు చేసినని, అవినీతి చేసినని ఎలాంటి ఆధారం లేదన్నది నిన్న హైకోర్టు సాక్షిగా తేటతెల్లం అయిపోయింది. కానీ ఇదే ఈడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద దాదాపు 3-4 బృందాలుగా ఏర్పడి 16 గంటలు 2 రోజుల పాటు, అంటే డే అండ్ నైట్ 2 రోజుల పాటు దాదాపు సోదాలు చేసి కౌంటింగ్ మిషన్లు కూడా తీసుకుపోయారు లోపలికి. మరి ఆ కేసు ఏమైంది? ఈడీ ఇప్పటిదాకా చెప్పలే. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోయి ఐటీసీ కోహినూరులో అదానిని కలిసి వచ్చిండు. అది కలిసి వచ్చినాక ఈ కేసు ఎక్కడ లేకుండా మొత్తానికే మాయమైపోయింది. అసలు దాడులు చేసిర్రా చేయలేదా కూడా తెలియదు ఇప్పటిదాకా. ఈడీ అనేది ఇట్లా రాజకీయంగా ప్రత్యర్థిని దెబ్బ కొట్టడం కోసం వాడుతున్నటువంటి వెపన్ లెక్క తయారైంది. ఇదే ఈడీకి సంబంధించి చాలా కంప్లైంట్లు ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా. అమృత్ స్కీమ్లో అవకతవకలు జరిగినాయి, రేవంత్ రెడ్డి స్వయంగా బావమరిది దీంట్లో 1000 కోట్ల రూపాయల కుంభకోణం చేసిరని చెప్పేసి తీసుకుపోయి ఇచ్చిర్రు. నో యూజ్, ఉపయోగం లేదు. ఇదే బక్క జర్సన్ గారు కాంగ్రెస్ బహిష్కృత నేత, ఆయన కూడా చాలా కంప్లైంట్లు ఇచ్చిండు ఈడీకి. ఇదే కాంగ్రెస్ పార్టీ మీద, ఇదే రేవంత్ రెడ్డి మీద, ఈ వ్యవహారం మొత్తం మీద ఒక్కదాని మీద కూడా విచారణ చేపట్టలే, కనీసం కేసు కూడా నమోదు చేయలే. కానీ ఇక్కడ మాత్రము 12 గంటలలోనే, 12 గంటలు కూడా కాదు, 5-6 గంటలలోనే వాళ్ళు అడగడము, ఇది ఇవ్వడము, వీళ్ళు పరిశీలించడము, ఇందులో ఫెమా ఉల్లంఘనలు జరిగినాయని తెలుసుకోవడము, కేసు నమోదు చేయడం, అన్ని చక్క జరిగిపోయినాయి. దేనికైనా సడన్ టైం ఉంటుంది కదా, అంత చక్క జరిగిపోయినాయి. అంటే ఈ రకమైనటువంటి వ్యవహారము నడుస్తూ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఉన్నది, కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ ప్రభుత్వం ఉన్నది. అనేది మరొకసారి క్లిస్టర్గా తేలిపోయింది. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ కాదు, మోడీ రేవంత్ రెడ్డి సర్కార్ ఇక్కడ ఉన్నది. రేవంత్ రెడ్డి సర్కారును కాపాడుతున్నది మోడీ. మీకు ఇందులో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఇన్ని ఆరోపణలు వచ్చినా, ఇంత అడ్డంగా కేసులున్నా కానీ ఎవరి మీద చర్యలు తీసుకుంటలేరంటేనే మోడీ ఈ ప్రభుత్వాన్ని కాపాడుతున్నాడు అని. ఒకవేళ వాళ్ళు విచారణ చేయాలనుకుంటే, ఇదే ఈడీ ఫోకస్ చేయాలనుకుంటే హైడ్రా మీద కేసు నమోదు చేయండి, 100,000 కోట్ల రూపాయల భాగోతం బయటపడుతుంది. సంచులకే ఇక్కడ నుంచి ఢిల్లీకి, గుజరాత్కి పోయినాయి. ఎందుకంటే బీజేపీకి కూడా సంచులు పోయినాయి కాబట్టి ఇక దాని మీద కేసు నమోదు చేయరు. సో ఇట్లా చాలా జరిగినాయి, భూకుంభకోణాలు జరిగినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన హయాంలో ఏమేమి జరిగిందో ఈ సంవత్సర కాలంలో, నాకు తెలిసి గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ఎల్ ఏం సంపాదించారో ఏమో తెలియదు. కానీ ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు, తమ్ముడు కొండ అన్న తిరుపతి రెడ్డి కుటుంబ సభ్యులు, ఇయ్యంకుడు, అల్లుడు, ఇలా అందరి మీద చాలా రకరకాల ఆరోపణలు వచ్చినాయి. వీటి ఒక్కదాని మీద విచారణ జరుగుతుందా? జరగదు. స్వయంగా సీఎం సోదరుల కారణంగా నేను చనిపోతున్నా అని చెప్పేసి కొండారెడ్డిపల్లిలో, ముఖ్యమంత్రి సొంత ఊరిలో కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి చనిపోతే కూడా దాని మీద ఇప్పటిదాకా కేసు నమోదు కాలే. ఇలాంటి దుర్మార్గమైనటువంటి, నీచమైనటువంటి రాజకీయం నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. దానికి బీజేపీ ఒత్తాసు పలుకుతూ ఉంది. సో ఈ రకంగా కాంగ్రెస్ బీజేపీలు ఒకటయ్యి ఈ రకంగా ఈడీని అందులోకి తీసుకొచ్చారు. దీనికి మించినటువంటి ఆప్షన్ ఇంకోటి లేదు. ఎందుకంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, ఇది దీనికి మించినటువంటి ఎగ్జాంపుల్ ఇంకొకటి లేదు.